ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. మీ కార్యము సఫలమగును. దేవుడు మీ కార్యాన్ని సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఏ కార్యమైనా కావచ్చు. గృహ నిర్మాణం కోసం చేసే కార్యం కావచ్చు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు. అది ఏ ప్రయత్నమైనా దేవుడు సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనలో విశ్వాసం అనేది ఉంటే చాలు. ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. విశ్వాసం అనేది మనిషిని బలవంతునిగా చేస్తే, అవిశ్వాసం అనేది మనిషిని బలహీనుని చేస్తుంది. విశ్వాసం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ కార్యాన్ని సఫలం చేసుకునే ఆ బలాన్ని మనం పొందుకుంటాం. కనుక విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ మీ కార్యాలు సఫలం చేసుకుంటూ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మన దేవుడు అద్వితీయుడు, మహోన్నతుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించగలడు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ మీ కార్యాలు సఫలం చేసుకుని దేవునికి విధేయులుగా, దేవునికి నమ్మకమైన వారుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కార్యాన్ని సఫలం చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవా, వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడైయుండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.